పీతల రుచి తెలిసిన వాళ్ళు ఆదివారం 10 వరకు పడుకునేవారు కూడా పొద్దున్నే లేచి మార్కెట్కి వెళ్ళి పీతలు తెచ్చి ఇంట్లో ఇచ్చి పీతల ఇగురు వండితే ఎప్పుడూ టేస్ట్ చెయ్యని వాళ్ళు కూడా మార్కెట్కి వెళ్ళి పీతలు అడిగితే లేవు ఇప్పుడే అయిపోయాయి అని మాట వినగానే వెనక్కి వెళ్లకుండా ప్రపంచం మొత్తం తిరిగి మరీ పీతల్ని సాధించుకొని ఇంటికి వచ్చి వండించుకొని లొట్టలేసుకుంటూ తినేటట్లు వండాలి అని చెప్పగానే వండించుకొని తిన్న తర్వాత ఆహా నీకంటే ఈ పీతల ఇగురు ఈ భూమి మీద ఎవ్వరూ చెయ్యరు అని అనాలి అంటే ఏమాత్రం ఆలోచించకుండా ఈ వీడియో ఫుల్ గా చూసేయండి. ముందుగా పీతల ఇగురు కోసం మార్కెట్ కి వెళ్ళి పీతల్ని తెచ్చుకోవాలి కదా. మేమైతే 1/2 kg పీతల్ని తెచ్చుకున్నామండి. మీడియం సైజు 5 పీతలు వచ్చాయి. మాకు అవే ఎక్కువ అయ్యాయి అనుకోండి. నేను మీకు ఒకటి చెప్పగలుగుతానండి, మన ఛానల్ ఫుడ్ రెసిపీస్ కాబట్టి నేను ఒకటే చెప్తాను, ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా సరే వండుకోనిది తప్పదు, తినంది తప్పదు కదా. సో ఎక్కువ వండుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకొని తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. బిజీగా ఉంటూ కష్టపడి సంపాదించినంత మళ్ళీ హెల్త్ కే పెట్టాల్సి వస్తుంది. సో అన్ని రకాలు తినండి, మీకు సరిపడినంత మాత్రమే వండుకొని తినండి. మహా అయితే బిజీ వలన ఆఫ్టర్నూన్ వండుకున్నది ఈవినింగ్ తినేలా మాత్రమే చూసుకోండి. అంతేకాని ఫ్రిడ్జ్ లో మాత్రం ఏ ఫుడ్ అస్సలు పెట్టకూడదండి. ఒక సైడు సేవ్ చేస్తున్నా అనుకుంటారు కానీ మరో సైడు హెల్త్ కి ఖర్చు పెడుతున్నా అని మాత్రం గమనించండి. సో ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకొని దానిలో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని పచ్చిమిర్చిని యాడ్ చేయండి. ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. సో ఇవి వేగుతుంటాయి కదా, మరో సైడ్ ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో కొన్ని నువ్వులను, జీడిపప్పుల్ని, బాదం పప్పుల్ని, కొంచెం ఎండు కొబ్బరి తురుముని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సోంపు, 2 లవంగాలు, 2 యాలకులు, కొంచెం దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని, అదే విధంగా 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగుని యాడ్ చేసుకొని కావాల్సినంత వాటర్ ని యాడ్ చేసుకొని స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలండి. పేస్ట్ లా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఆల్రెడీ ఆనియన్స్ వేగుతుంటాయి కదా, సో ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించిన తర్వాత దీనిలో కొన్ని కరివేపాకు రెమ్మల్ని, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ని, అలాగే ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ ని యాడ్ చేసి దీనిలోనే స్పైసెస్ ఉప్పు, పసుపు, ధనియాల పొడిని, రుచికి తగ్గట్లుగా కారం, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకొని ఈ గ్రేవీ అనేది ఆయిల్ సెపరేట్ అయ్యి 5 to 6 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి. మాడిపోకుండా ఎంత ఎక్కువ సేపు వేయించుకుంటే టేస్ట్ అంత బాగుంటుందండి. చూడండి, గ్రేవీ అనేది చక్కగా మాడిపోకుండా ఆయిల్ సెపరేట్ అయ్యి ఎంత బాగా ఫ్రై అయ్యిందో కదా. సో ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో 1 కప్పు వరకు నెయ్యిని యూజ్ చేయండి. సో పీతల ఇగురు టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి ఈ నెయ్యిని యూజ్ చేయడం వలన. సో ఈ నెయ్యిని యూజ్ చేసిన తర్వాత మొత్తం కలిసేలా కలుపుకొని ఇప్పుడు దీనిలో శుభ్రంగా నీట్ గా రెడీ చేసి పెట్టుకున్న పీతలను కూడా తీసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని 2-3 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో పీతలు కుక్ అయ్యే విధంగా మనం తగినన్ని వాటర్ ని యూజ్ చేయాలండి. ఇక్కడ 2 గ్లాసెస్ వరకు వాటర్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. సో ఈ స్టేజ్ లోనే మీకు ఉప్పు కానీ కారం కానీ ఏమైనా స్పైసెస్ సరిపోలేదు అనిపిస్తే సరిపడినంత యాడ్ చేసుకొని మూత పెట్టుకొని పూర్తిగా లో ఫ్లేమ్ లోనే మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. చూడండి, టోటల్ గా కర్రీ ప్రిపేర్ అయిన తర్వాత చూపిస్తున్నానండి. చూస్తుంటే లొట్టలేయాలనిపిస్తుంది కదా, వెంటనే తినేయాలనిపిస్తున్నంత టేస్టీగా కనిపిస్తుంది కదా. పీతల ఇగురు ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. సో చివరిగా టేస్ట్ ఎన్హాన్స్ చేయాలి అని అంటే కొత్తిమీర, గరం మసాలా, నిమ్మరసం యాడ్ చేయాల్సిందే. అంతేనండి, సూపర్ టేస్టీగా ఉండే పీతల ఇగురు రెడీ అయిపోయింది. ఇలానే ప్రిపేర్ చేయండి. మీకు ఎంత బాగా నచ్చుతుందంటే మీరే నాతో షేర్ చేసుకుంటారండి చాలా బాగుందని. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇలాంటి సూపర్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి రెసిపీస్ మీకు ఏమి కావాలన్నా కామెంట్ సెక్షన్ కి వచ్చేయండి, మాట్లాడేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.